పల్నాడు జిల్లా క్రోసూరులో టీడీపీ ఆఫీస్ కు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనలో టీడీపీ కార్యాలయం తగలబడిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. 10 రోజుల క్రితం కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ 4 రోడ్ల కూడలిలోని మన్యం భూషయ్య కాంప్లెక్స్ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సభలు సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా తాటాకులతో చలువ పందిరి ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పందిరికి నిప్పు అంటించడంతో క్షణాల్లోనే అది దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న టీడీపీ జనసేన నాయకులు అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ప్రజాగలం జరిగిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. ప్రజాగలం సభ సక్సెస్ కావడంతో ఓర్వలేక నిప్పు పెట్టారని, ఇది వైసీపీ నేతల పనేనంటూ ఆందోళనకు దిగారు టీడీపీ శ్రేణులు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. నిందితుల్ని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా గుంటూరు కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, మాధవి, ఏదైతే పల్నాడు జిల్లాలో తడకూరపాడు నియోజకవర్గం కోసూరు టీడీపీ కార్యాలయంపై అర్ధరాత్రి దాదాపు 12 గంటల సమయంలో వైసీపీ సంబంధించిన కొంతమంది వ్యక్తులు వచ్చి పూర్తి తగలబెట్టినట్టు కూడా సాక్షి పక్కనే ఉండేవాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రధానంగా నిన్న మొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో క్రోసూరులోనే జరిగింది. క్రోసూరులో జన సముద్రం, అంటే అనూహ్యంగా జనాలు భారీగా తరలి రావటం, పార్టీకి కొద్దిగా వైసీపీ పార్టీకి కూడా గ్రాఫ్ తగ్గిపోవటం, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ప్రతి చోట దాడులు దిగుతున్న పరిస్థితి. అదే రాత్రి పూర్తిగా కొత్తగా పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు భాష్యం ప్రవీణ్. అది పూర్తిగా తగలబెట్టి మొత్తం మంటల్లో తగలబడిపోయింది. అయితే తర్వాత రాస్తారోకి వచ్చేసారు. దాదాపు 3-4 గంటల వరకు రోడ్ల మీద బైఠాయించి ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన దిగారు. అదే పోలీసులు సర్ది చెప్పి మేము తెల్లారి అసలు మొత్తం పరిశీలించి దర్యాప్తు చేసి ఏందనేది చేస్తామని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు మాకు.